మా జైత్ర యాత్రను గౌరవించి మా కింద బానిసత్వాన్ని అంగీకరించాలి. ఎవరు కాదన్నా, ఎవరు లేదన్నా, కాదన్న తలలు తెగిపడతాయి, లేదన్న రాజ్యాలు తగలబడతాయి. ఈ జైత్ర యాత్ర దండయాత్ర అయ్యేలోపు, ఈ శాసనం మరణంగా మారేలోపు మీ సమాధానం నాకు వినపడాలి. కుదరదని బదులివ్వండి. ఇదే మీ సమాధానం అని చెప్పమంటారా యువరాణి? ఇలాంటి బెదిరింపులు వీరుడి లక్షణం కాదని కూడా చెప్పు. ఈ విషయం బింబిసారుని చెవున పడితే అస్మక రాజ్యంలో ఊపిరి పీల్చడానికి ఏ ఒక్క ప్రాణం కూడా మిగిలుండదు. ఒకడి నిరంకుశత్వానికి భయపడి ఈ అస్మక రాజ్యం ఎప్పటికీ తల వంచదు. వెళ్ళి చెప్పు. మణిమాణిక్యాలు ఇంత పెద్ద నిధిని తరలించి తరలించి ఏనుగులు నిరసించుచున్నవి. త్వరగా తరలి ప్రభు రక్షించారు. విలువైన మన వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు అన్ని నిధికి చేరుకుంటున్నాయి ప్రభు. నాదో చిన్న సందేహం. రోధించుము. మీరు లేని సమయమున ఎవరైనా నిధి మీద కన్నేస్తే నిధి మీద మనసు పడుతున్నావా జుబేదా? మనసు నిండా మీరే ఉండగా వాటికి స్థానం ఎక్కడిది? మీ సంతోషం కోసం ప్రాణం ఇచ్చిన వాడిని నన్నే శంకిస్తున్నారు. భయపడకు జుబేదా. ఆ నిధిని చేరుకోవాలంటే చెరోకీ జాతి ఆది మానవులను దాటి వెళ్ళాలి. అది మానవ మాతృలకు అసాధ్యం. ఒకవేళ చెరోకీ జాతి వాళ్ళే ఆశపడితే ధనము కదా. నేను తప్ప మరెవ్వరూ తెరవడానికి వీలు లేకుండా నిధి ద్వారాన్ని మా హస్తముద్రికలతో, నా కంఠ శబ్దంతో, నా రక్త తర్పణంతో బంధనం వేసి బంధించాను. నేను కాక ఎవరైనా తెరవడానికి ప్రయత్నిస్తే అక్కడే మరణిస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత ధనం ఈ బింబిసారుడి సొంతం. మహారాజా, తప్పు జరిగిపోయింది మహారాజా, క్షమించి మాకు ప్రాణభిక్ష పెట్టండి. వాడి కాళ్ళ మీద పడతావేంటి నాన్న? దానికన్నా చనిపోవడమే మేలు. అయితే చంపేయడమే మేలా. ఈ బింబిసారుని చంపాలనే ఆశ, ప్రయత్నం రెండూ నాకు నచ్చాయి. నీలాంటి పొగరెక్కిన సుకుమారి ఉండవలసినది నా దగ్గర కదా. నిన్ను వధిస్తే ఏమొస్తుంది బూడిద? నిన్ను రమ్మిస్తే వచ్చే సుఖమే వేరు సుందరి. నానా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది.
ఆపండి ఆపండి నాయనా, ఆపండి ఆపండి. ఏం జరిగింది నాయనా? ఈ రాజ్యంలో ఉంటూ శత్రు సైన్యానికి సాయం అందిస్తారా? వైద్యం మా వృత్తి నాయనా, దాన్ని పాటించామంతే. తప్పు చేయడమే కాకుండా తిరిగి మమ్మల్ని ఎదిరించేంత ధైర్యమా? తొందరపడకండి, తొందరపడకండి. బింబిసారుడు సైన్యం అని తెలిసే తిరగబడ్డారా? అవును ప్రభు. ఎంత చిన్న విషయానికి మీరు వెళ్ళడమా ప్రభు? మీరు అనుమతిస్తే కరాళీ సేనని పంపుతాం ప్రభు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా ప్రభు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ప్రభు అది మంత్రి, మనం పిచ్చుక దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది ప్రభు. ఎగరకుండా ఒక అడుగు ముందుకు వేసి మన వైపే చూస్తే ఎందుకు ఎగరలేదా అని అనుమానం వస్తుంది. అది మన వైపే చూస్తూ ఇంకో అడుగు ముందుకు వేస్తే పొడుస్తుందేమోనని భయమేస్తుంది ప్రభు. భయం, నీ కళ్ళల్లో కనిపించే ఆ భయం దాని గుండెల్లో ధైర్యాన్ని పెంచుతుంది. సామంత రాజులు కోతికాడ నా కల్లా ఈ బింబిసారుడి కళ్ళల్లో భయం చూడవా? ఈ సామ్రాజ్యాన్ని వశం చేసుకోలేమా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ఒక్కడికి నా ఎదురు నిలిచే ధైర్యం లేదు. అలాంటిది ఈ రోజు నా రాజ్యంలో ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతికే అలగా జనం నా సైనికులను కొట్టిన శబ్దం. ఆ శబ్దం సరిహద్దుకి అవతలున్న నా శత్రువులకి ఈ బింబిసారుడు చేతగాని తరంగా వినిపిస్తుంది. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యాన్నిస్తుంది. ఇది చిన్న విషయమా? చిన్న విషయం కాకపోవచ్చు ప్రభు. అమాయకపు ఊరి ప్రజలు వంశపారంపర్యంగా మన రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాల వారికి వైద్యం అందిస్తూ బ్రతుకుతున్నారు. తిరగబడే అంత ధైర్యం, ఆలోచన వారికి లేదు ప్రభు. ఒక్కసారి మీరే చూసావా జుబేదా, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఆ ధైర్యం నా ముందు నిలబడి మాట్లాడలేని వీడి చేత కూడా మాట్లాడిస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇది చిన్న విషయమా? కాదు ప్రభు. మరేం చెయ్యాలి? చంపేయాలి ప్రభు. ఎవరిని? వాళ్ళ ధైర్యాన్ని ప్రభు. అవును తాత, ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తున్నాం? ఇవాళ మన కులదైవం ధన్వంతరి పుట్టినరోజమ్మా. ధన్వంతరి అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువుకి మరో రూపం. ఆయన ఎవరు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట సంహారం కోసం అవసరమైనప్పుడల్లా అవతారమిచ్చే దేవుడే శ్రీ మహావిష్ణువమ్మ. క్షీరసాగర మథన సమయంలో రాక్షసుల నుంచి దేవతల్ని కాపాడి రాక్షసులు దొంగిలించిన అమృతాన్ని తిరిగి